తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ గారు మోసం చేస్తున్నారని చాలామంది మీలాంటి విజ్ఞులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా సెంటిమెంట్ రగల్చడానికి గల కారణం అంటే రాబోయే ఎన్నికల్లో ఇది టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుంది. టీడీపీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలుస్తుందేమో అతనికి అనుమానం భయం. దానికోసమే ఏదైతుందో ఇప్పుడు సెటిలర్స్ ఓట్లు ఎప్పుడైతే చంద్రబాబు గారి ఈ పరిపాలన అక్కడ చూసిన తర్వాత చంద్రబాబు గారు అక్కడ జైలుకు పోయినప్పుడు ఇక్కడ కొంత ప్రదర్శించినప్పుడు ఆ కోపం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టేది ఉంటే మాత్రం ఈ రోజు ఏది ఏమైనా కూడా కేటీఆర్ గారు పోయిన సందర్భంలో చంద్రబాబు గారిది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అనేది కంటిన్యూటీ, ఈ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉందని కేటీఆర్ కొన్ని ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. అటువంటిది మళ్ళీ ఏదైతుందో ఈరోజు ఇంకోటండి, ఈరోజు కేంద్రం ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడలేదండి. 11 రూపాయలు ఇవ్వలేదు అన్నాడు మోడీ గారు. అటువంటిది ఏదైతుందో అంటే భవిష్యత్తులో నేను అనుకుంటున్నా బీజేపీని కూడా ఏదైతుందో కేంద్రం కూడా గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అటాక్ చేసిండు. అంటే సపోర్ట్ జిఆర్ స్వామి ఇష్యూ వరకు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేసిండు. 14లో పార్టీ అయిన తర్వాత 18లో మోడీ లేదు గీడి లేదన్నాడు. అబ్కా సర్కార్ మొన్న 24లో ఏదైతుందో ఏది మన కిసాన్ సర్కార్ అన్నాడు, మోడీ చేయలేనాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు అసలు మోడీ క్వశ్చన్ లేదు నెక్స్ట్ అని అంటున్నాడు. ఏది ఏమైనా ఇండికేషన్ అంటే నేను కొంతమందితో మాట్లాడాను, వాళ్ళు విజ్ఞులు కూడా తో ఎక్కడ బీజేపీని టచ్ చేసినట్టు కనిపించలే. ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ ఉంది కనుక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఆయన రావాలి కనుక కాంగ్రెస్ క్రిటిసైజ్ చేయాలి. కానీ బీజేపీ కూడా 8 లోక్సభ స్థానాలు వచ్చినాయి కదా, 8 లోక్సభ వచ్చినాయి, 8 అసెంబ్లీ వచ్చినాయి. కవిత నిజామాబాద్ రిప్రజెంట్ చేసిన సీటు కూడా బీజేపీ గెలిచింది. కేటీఆర్ రిప్రజెంట్ చేసే సీటు కూడా బీజేపీ గెలిచింది. తను హరీష్ రావు గారు రిప్రజెంట్ చేసే సీటు కూడా బీజేపీ గెలిచింది. బీజేపీ 8 సీట్లు వచ్చినా కూడా ఈక్వల్ టు కాంగ్రెస్ 8 వచ్చినా కూడా బీజేపీని టచ్ చేయలేదంటే రేపు రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా బీజేపీతో అవసరమైతే బీజేపీ కనుక అలయన్స్కు సిద్ధమైతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అనుకొని ఈ రాష్ట్రం కైవసం చేసుకోవాలి. ఒంటరిగా మనం పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలిసి పోటీ చేసినా అవకాశం లేదని అనుకున్నప్పుడు నాకేమన్నా ఆఫర్ ఇస్తారేమో అని బీజేపీని టచ్ చేసినట్టయితే కనిపించలేదు. ఇంత పెద్ద సభ పెట్టి అవును యాక్చువల్గా అనుకున్నారు కానీ కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఎందుకంటే బీజేపీ గురించి పెద్దగా మాట్లాడకపోవచ్చు, కేసీఆర్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కొంతమంది చేయొచ్చు, ఏదేమున్నా కూడా అంటే కొంత అనుమానం వస్తుంది. ఇంకోటి బీజేపీ అన్ని కాంట్రవర్సీ బిల్స్కు అన్ని ఈవెన్ అగ్రికల్చర్ బిల్ కూడా సపోర్ట్ చేసిండు, తలాక్ చేసిండు, ప్రెసిడెంట్కి చేసిండు, రాజ్యసభ వైస్ చైర్మన్ చేసిండు, నోట్ల రద్దు చేసిండు, ఎవ్రీ ఇష్యూస్కు సపోర్ట్ చేసిండు. ఏ ఇష్యూకు వ్యతిరేకం చేయలేదు బీజేపీకి. జిఆర్ స్వామి ఇష్యూ అయిన తర్వాత ఏం బిల్స్ రాలేదు అనుకోండి. తర్వాత 2009లో తెలంగాణ దొంగల పార్టీ అని కమ్యూనిస్టు కాలు మొక్కినని అదే 2008లో ఉప ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 2009 కంటే ముందు ఎవరు వచ్చినా రాకున్నా ఢిల్లీ పోయి జాతీయ నాయకులు సిపిఐ సిపిఎం సమైక్యమన్న సిపిఎంతో కానీ సిపిఐ అయితే తెలంగాణ అందుకు ఇద్దరితో పొత్తు డిక్లేర్ చేసి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిండు. ఎవరు వచ్చినా రాకున్నా 2009లో మేము ఉభయ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తా అని చెప్పాడు. చివరకు టీడీపీతో అలయన్స్ అయింది. తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలంగాణ టీడీపీతో కలిసిండు. ప్రథమ శత్రువు అన్న కాంగ్రెస్ తోటేమో 2004లో ఒప్పందం కోసం లాబీ చేసుకున్నాడు. లాబీ చేసుకొని లబ్ధిపోయాడు. కేంద్రంలో 2 మంత్రులు, రాష్ట్రంలో 6 మంత్రులు అయ్యాడు. తో ఈ విధంగా అతను ఎవరు ఏ పార్టీ అతనికి శత్రువు కాదు. కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, కమ్యూనిస్టులు కాదు, టీడీపీ కాదు. అతని అవకాశం ఆ రోజేమో తెలంగాణ కోసం, ఈరోజు తన అవకాశం కోసం, అవకాశవాదం కోసము ఎవరితో పొత్తు పెట్టుకుంటానికైనా కూడా రేపు సిద్ధమే. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకోటి తెలంగాణ ఇస్తే కాంగ్రెస్తో పార్టీతో కలుస్తాడు, మెర్జ్ చేస్తాడు, కలుసుకోవాలి మెర్జ్ చేస్తాడు, చేయలేదు వేరే సంగతి. తో అందుకోసం రాబోయే రోజుల్లో అతను బీజేపీతో కలిసిన ఆశ్చర్యపడద్దు. బీజేపీ వాళ్ళు కూడా టీఆర్ఎస్ తో కలిసి కూడా ఆశ్చర్యపడద్దు. ఈ ఇద్దరు ఎన్నో అధికారం ఇక్కడ రావాలా బీజేపీకి, మళ్ళీ ఎవరికి టీఆర్ఎస్ రావాలి. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారం రాలేదు కాబట్టి ఒకసారి రావాలని కోరిక 8 లోక్సభ వచ్చినాయి కనుక. తో దేమే రేపు ఇద్దరు కలిసి కూడా లోకల్ బాడీ ఇది కౌంట్ కాదు కానీ తర్వాత కలవచ్చు. దీనికి అక్కడ చంద్రబాబు గారు అక్కడ కూటమి,
గతంలో 2000 మనకు 18లో చూసినప్పుడు అసెంబ్లీ ఇక్కడ కలిసి చేసింది కాంగ్రెస్ పార్టీ టీడీపీ. అక్కడ మళ్ళీ 2019లో చేయలే ఒంటరిగా పోటీ చేసిండు. ఎవరు? చంద్రబాబు గారు. బీజేపీతో డిఫర్ అయ్యారు కదా సార్, డిఫర్ అయ్యారు కదా. సో అందుకోసం ఏదైతుందో బాబు గారు కానీ పవన్ గారు కానీ రేపు కేసీఆర్తో కలవడు, బీజేపీ కలుస్తా అంటే వాళ్ళు అభ్యంతరం పెట్టరు. లేకుంటే ఖచ్చితంగా ఆ కూటమి ఏదైతుందో రేపు రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమి కలిసి ఇక్కడ పోటీ చేయడం ఖాయం. 1 బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు సిపిఐతో పొత్తుంది కనుక రేపు సిపిఐ ఏముంటుందో కానీ సిపిఐ పొత్తుండే అవకాశమే కాంగ్రెస్తో పార్టీతో అవకాశం, పొత్తుండే అవకాశమే ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే మన కౌన్సిల్ కూడా ఇచ్చారు. విభేదం అనేది నేను రాదని నేను అనుకుంటా. కమ్యూనిస్ట్తో కలిసి ఉండే అవకాశమే ఎక్కువ అవకాశాలు లేదు. సిపిఎం ఏమవుతుంది అనేది కాంట్ సే